దుష్యంతుడు ముందుకు నడుస్తూ క్రూర మృగాలను చూసి ఆనందించాడు. ఆశ్చర్యమైంది. పులులంతా కాళ్ళు అట్లా వచ్చి నాకుతున్నాయట. అంత సాధువుగా ఉండిపోయాయి. పులులు ఒకటి కాదు, రెండు కాదు, వందల కొద్దీ. ఆ ఆశ్రమం దేవలోకంలాగా మనోహరంగా ఉంది. జింకలు పులులు ఆడుకుంటున్నాయట. మాలినీ నది నిర్మలమైనటువంటి నీటితో అక్కడ ప్రాణులందరికీ తల్లిలాగా ఆశ్రయిస్తుంది. అక్కడ పవిత్రమైనటువంటి వేదఘోష ప్రతిధ్వనిస్తుంది. అది కాశ్యప గోత్రుడైన కణ్వముని ఆశ్రమం. దుష్యంతుడు కణ్వమునిని చూడాలనుకున్నాడు. తన పరివారాన్ని ఆశ్రమ ద్వారం బయటనే ఉంచి, అందరినీ అటనే ఉంచి, చాలా పెద్ద ఆశ్రమం. వారితో, నేను మహర్షిని చూసి వచ్చేంత వరకు మీరిక్కడే ఉండండి అని రాజశిఖనాలను విడిచిపెట్టి మంత్రులు పురోహితులతో కలిసి లోపలికి అడుగుపెట్టాడు. రాజశిఖనాలు ఉండేటువంటి డ్రెస్ అంతా వదిలేశాడు. ఒక చిన్న విశేషమైనటువంటి చిన్న వస్త్రీయం వేసుకొని వెళ్ళాడు. అక్కడ బ్రాహ్మణులు వేదం చదువుతున్నారు. ఆ ఆశ్రమం బ్రహ్మలోకంలాగా ఉంది. భూలోకానికి వచ్చిన బ్రహ్మలోకం. అక్కడ అనేక శాస్త్రాల్లో పండితులైన వారు శాస్త్ర చర్చలు చేసుకుంటున్నారు. రాజు వాటిని వింటూ ముందుకు నడిచాడు. కఠోర నియమాలను పాటించే విప్రులను చూశాడు. తాను బ్రహ్మలోకంలో ఉన్నట్లుగా భావించాడు. ఆ కణ్వముని ఆశ్రమాన్ని ఎంతగా చూస్తున్నా కూడా దుష్యంతుడికి తృప్తి కలగలేదు. మంత్రులు పురోహితులతో, మీరు ఇక్కడే ఉండండి, ఇంకా కొంతమందిని అక్కడే వదిలేశాడు అని తానొక్కడే మరింత లోపలికి వెళ్ళి ఒక అందమైన కుటీరం వద్దకు వెళ్ళి, ఇక్కడ ఎవరైనా ఉన్నారా అని గట్టిగా అరిచాడు. అప్పుడు తాపసీ వేషంలో ఉన్నటువంటి ఒక అందమైన కన్య బయటకు వచ్చింది. దుష్యంత మహారాజుకు స్వాగతం పలికి గౌరవించింది. మహారాజా, నేను మీకు ఏం సేవ చేయాలి, మీరెవరు అని అడిగింది. దుష్యంతుడు, ఓ కమలలోచన, నేను ఇలిలుడు అనే రాజర్షి కుమారుడిని. నా పేరు దుష్యంతుడు. నేను కణ్వ మహర్షిని పూజించటానికై వచ్చాను. ఆ పూజ్యుడు ఇప్పుడెక్కడికి వెళ్ళాడు అని అడిగాడు. ఆమె శకుంతల. ఆమె రాజుతో చెప్తుంది, మహారాజా, ఆ పూజ్యుడు నా తండ్రి. ఫలాలు తీసుకొని రావాలని బయటకు వెళ్ళాడు. ఒక్క ముహూర్త కాలం వేచి ఉండండి, ఇప్పుడే వచ్చేస్తారు. ఆయనను మీరు చూడవచ్చు అంది. దుష్యంతుడు ఆమె మాటలకు, ఆమె ప్రవర్తనకు, ఆమె రూపానికి పరవశించిపోయాడు. ఓ సుందరి, నువ్వెవరు? ఎవరి పుత్రికవు? ఇక్కడెందుకు వచ్చావు? ఇంత అందమైన రూపంలో ఇక్కడ ఎలా ఉంటున్నావు? చూపులతోనే నా మనస్సును హరించావు. నీ గురించి చెప్పు. సుందరి, నేను పురు రాజవంశంలో జన్మించాను. ఇప్పుడే నేను నిన్ను వరిస్తున్నాను. క్షత్రియ స్త్రీ తప్ప ఇతర స్త్రీల యందు నా మనస్సు ఎప్పుడూ ఇలా ప్రవర్తించదు. ఎప్పుడు కూడా విప్రస్త్రీ యందు లగ్నం కాదు నా మనస్సు. కనుక నువ్వు క్షత్రియ కన్యవే, ఇందులో అనుమానమే లేదు. ఎందుకంటే నా మనస్సు క్షత్రియ కన్య మీదే పోతుంది, కానీ బ్రాహ్మణ కన్య మీద పోదు. అందుకని నువ్వు క్షత్రియ కన్యలాగా ఉన్నావు. నన్ను వరించు, ఈ రాజ్యాన్ని అనుభవించు, ఇంకేమీ ఆలోచించవద్దు అన్నాడు. ఆమె నవ్వుతూ, ఓ రాజా, నేను కణ్వ మహర్షి కూతురుని. మీ కోరిక తీరాలంటే ఆయననే ప్రార్థించండి, నాన్నగారినే అడగండి. దుష్యంతుడు, ఓ భాగ్యవతి, పూజ్యుడైన కణ్వ మహర్షి నియమాలు పాటిస్తాడు. ధర్మదేవుడైన తన నడవడి నుండి చలిస్తాడేమో గాని ఈ మహర్షి మాత్రం చలించడమ్మా. ఆయన బ్రహ్మచర్యాన్ని అతిక్రమించడు.
అసలు నువ్వు ఆయనకు కూతురు ఎలా అయ్యావు? ఆయన బ్రహ్మచారి కదా. ఎందుకో నాకు నా ఈ సందేహాన్ని తీర్చు అన్నాడు. శకుంతల, మహారాజా నిజం చెబుతున్నాను విను. అన్యథా సంతమాత్మానం అన్యథా సత్సుభాషతే స పాపేనావృతో మూర్ఖః స్థేన ఆత్మాపహారకః. ఒక విధంగా ఉన్న తన పరిస్థితిని కప్పి ఉంచి మరొక విధంగా మహాత్ముల దగ్గర చెప్పేవాడు పాపాత్ముడు, మూర్ఖుడు, దొంగ, ఆత్మవంచకుడు అవుతాడు. ఒకనాడు ఒక ఋషి ఇక్కడికి వచ్చి నా తండ్రిని నువ్వు అడిగినట్లే అడిగాడు. అప్పుడు నా తండ్రి అయినటువంటి కణ్వ మహర్షి ఇలా అన్నాడు, పూర్వం ఒకనాడు విశ్వామిత్రుడు తపశ్చేయగా ఇంద్రుడు భయపడ్డాడు. నన్ను పదవీ భ్రష్టుణ్ణి చేస్తాడేమో అనుకొని మేనకను పిలిచి ఇలా అన్నాడు, మేనక, నువ్వు నాకు ఒక మేలు చేయాలి. అదేమిటంటే, విశ్వామిత్రుడి వల్ల నాకు భయం పట్టుకుంది. నువ్వు ఆయనను చలింపజేయాలి, ఆయన నియమాన్ని భంగం చేయాలి. నీ రూపంతో, యవ్వనంతో, సౌందర్యంతో, చేష్టలతో, చిరునవ్వులతో, తీయని మాటలతో, పాటలతో, సంగీతంతో ఆయన ప్రలోభపెట్టి ఆయనకు తపోభంగం చెయ్యన్నాడు డ్యాన్సులతో. డ్యాన్స్ ఎట్లా చేస్తుందిలేండి. అప్పుడు మేనక, దేవరాజా, ఆ పూజ్యుడు చాలా కోపిష్టి, అంతే, ఇంక నన్ను భస్మం చేసి పారేస్తాడు, అంతే. భస్మం చేసి పిల్లిని చేసి పారేసినా చాలు, పిల్ల అయిపోతుంది అన్నట్టుగా. అమ్ము, ఆయన స్వభావం మీకు తెలుసు. మీరే ఆయన తేజస్సుకు, తపస్సుకు, కోపానికి భయపడుతుంటే ఇక నేనెంత అల్పురాలను చెప్పండి. నన్నక్కడ పంపిస్తున్నారా మీరు? నా కళ్ళే చూస్తూనే భయపడి పారిపోయే పరిస్థితి. మీకు తెలీదా ఇంద్ర, ఆయన సామాన్యుడు కాడు కదా. వశిష్ఠ మహర్షి యొక్క ప్రియమైన కొడుకులనే నాశనం చేశాడు. క్షత్రియ జాతిలో పుట్టి తపస్సు చేసి బ్రాహ్మణుడయ్యాడు. తన స్నానాదుల కోసం కౌశికి అనే పుణ్యనిధినే అవతరింపజేశాడు. ఒకనాడు దుర్భిక్షం వచ్చింది. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి భార్యను శాపాన్ని పొందిన మతంగుడనే రాజర్షి పోషించాడు. తెలుసా మీకు? కష్టకాలం గడిచిన తరువాత మతంగముని విశ్వామిత్రముని ఆశ్రమానికి వచ్చి పారా అని కౌశికీ నదికి పేరు పెట్టి వెళ్ళాడు. అలా మతంగుడు చేసిన ఉపకారానికి విశ్వామిత్ర మహర్షి సంతోషించి ఆయన చేత తానే స్వయంగా యజ్ఞం చేయించాడు. ఆ యజ్ఞంలో ఆయనకు నువ్వు భయపడి సోమపానం చేయటానికి వెళ్ళావు. ఆ మతంగుడే త్రిశంకువు. అతడి కోసం విశ్వామిత్రుడు తారాలోకాన్నే సృష్టించాడు. గురుశాపం తగిలిన త్రిశంకువుకు శరణు ఇచ్చాడు. అప్పుడు దేవతలు ఈ విశ్వామిత్రుడు రాజర్షి, ఈయన బ్రహ్మర్షి అయిన ఆ వశిష్ఠ మహర్షి ఇచ్చిన శాపాన్ని త్రిశంకుడికి తొలగించాడా, ఆయనకు అంత శక్తి ఉందా అని యజ్ఞ సామాగ్రినంతా నాశనం చేశారు. అప్పుడు విశ్వామిత్రుడు తన శక్తి చూపించాడు. మళ్ళీ యజ్ఞాంగాలను సృష్టించాడు. త్రిశంకువును స్వర్గానికి పంపించాడు. ఆయన ఇంకా ఇలాంటి అద్భుత కృత్యాలను ఎన్నిటినో చేశాడు. అటువంటి ఆయనకు నేనెంతో భయపడుతున్నాను. నేను బొమ్మ అంతే, కనుక తోలుబొమ్మలాగా. కనుక ఆయన కోపించకుండా, నన్ను భస్మం చేయకుండా ఉండే పని ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేస్తాను. ఆయన కంటికి కనపడుకోకుండా ఇంకేమైనా చెప్పండి, చేస్తాను. కానీ కంటికి కనపడే డ్యాన్సులు గీన్సులు చేయమంటే నా చేత కాదు. మహా కోపిష్టి. అబ్బో, ఎన్నెన్ని జన్మలతో అయినా నేను బూదిగానే అట్లే పడిపోవాల్సి వస్తుంది. నన్ను ఎవరు ఉద్ధరించేవాళ్ళే దిక్కులేరయ్యా. నువ్వు కూడా రావు, అప్పుడు నీ కర్మ అంటావు. ఎందుకంటే ఆయన తన తేజస్సుతో లోకాలను దహిస్తాడు, భూమిని కంపింపజేస్తాడు. నీకు తెలుసా? మీకు తెలుసు. మేరువును
విసిరి కొడతాడు. అమ్మో, చెప్పుకుంటుంటే ఒళ్ళంతా పులకరిస్తుంది. దిక్కులను త్రిప్పేస్తాడు. అటువంటి జితేంద్రుడు, తేజశాలి, తపశ్శాలి అయినటువంటి ఆ విశ్వామిత్ర మహర్షి యొక్క తపస్సును నేను భంగం చేయలేను. హుతాశనముఖం దీప్తం సూర్యచంద్రాక్షి తారకం కాలజిహ్వం సురశ్రేష్ఠ కథమస్మద్విధ స్పృశేత్. ఓ దేవరాజా, అగ్ని వంటి ముఖం, ముఖమే అది పక్కపక్క పక్కపక్క అగ్నిలాగా ఉంటుంది. సూర్యచంద్రుల వంటి కండ్లు, కాలసర్పం వంటి నాలుక గల ఆ విశ్వామిత్ర మహర్షిని కాలసర్పంలాగా ఉంటుంది నాలుక. ఒక్కపారి చాచాడంటే ఇంత పొడవు వస్తుంది నాలుక. అబ్బో, సర్పమే అది. ఎటు తిప్పితే అటు ఆ భస్మమైపోతాయి. నా వంటి శ్రీ ఎలా తాకగలుగుతుంది చెప్పండి మీరు? నా చేత అవుతుందా? నేనే కాదు, యముడు, చంద్రుడు, మహర్షులు, సాధ్యులు, విశ్వదేవతలు, వాలికిల్య మహర్షులు అందరూ ఆ విశ్వామిత్రుడికి భయపడతారు. అటువంటిది నేను భయపడకుండా ఎలా ఉంటాను? మీరే భయపడుతున్నారు. నేను ఖండితంగా భయపడతాను. నువ్వు దేవరాజు, నన్ను రక్షించు. కానీ నన్ను ఆజ్ఞాపించావు గనుక నన్ను రక్షించే బాధ్యత కూడా నీదే. ఆలోచించు. నీ పని చేసి పెడతాను నేను. మళ్ళీ ఇక్కడికి వచ్చి నీకు సేవ చేసుకుంటాను. నేను అక్కడ భూలోకంలో ఉండలేను. నేను ఈ పనిలో నాకు వాయువు, మన్మథుడు సహాయం చేయాలి. ఆ మహర్షిని ప్రలోభపెట్టే సమయంలో వాయువు మంచి సుగంధ వాయువును వీచాలి అంది. ఇంద్రుడు అలాగే వారు నీకు సహాయం చేస్తారు అని మేనకకు అభయమిచ్చాడు. మేనక విశ్వామిత్రుడి ఆశ్రమానికి బయలుదేరింది. ఇంద్రుడు వాయువును ఆమెతో వెళ్ళమని ఆదేశించాడు. వీళ్ళంతా వెళ్ళారు. వీళ్ళందరూ ఇద్దరు వెళ్ళారు. మేనక వాయువుతో కలిసి ఆశ్రమానికి చేరి తపస్సు చేసుకుంటున్న మహర్షిని చూసి భయపడింది. చెప్పినంతే అయింది. ధైర్యం తెచ్చుకొని మహర్షికి నమస్కారం చేసి, ఇక ఏం చేయటం, దిక్కు లేదు, దేవుడే దిక్కు, నాట్యం ప్రారంభించింది. ఇష్టం లేదు ఆవిడికి, అయినా ప్రారంభించింది. అప్పుడు వాయువు వీచి ఆమె వస్త్రం ఎగిరేలా చేశాడు. మేనకా వస్త్రాన్ని సరిచేసుకుంటూ ఉండగా విశ్వామిత్ర మహర్షి ఆమెను చూశాడు. చూడటంతోనే కామపరవశుడే అప్పుడే తక్షణం వాయువు వీచాడు. కామపరవశుడైపోయాడు. ఆ సెకండ్లోనే మేనకను మోహించాడు. కాసేపు కూడా మాట్లాడుకోనే లేదు. కామపరవశుడైపోయాడు. వీళ్ళంతా డైరెక్ట్గా ఉండరు కూడా, సహాయం చేశారు వీళ్ళందరూ కూడా. ఆమెతో కలిసి విహరించాడు. ఎప్పుడూ సహనంతో ఉండే ఆయన కామక్రోధాలను జయించలేకపోయాడు. చూడండి, తపస్సును నాశనం చేసుకున్నాడు. అంతే, ఇంకా ఆ ఎంటపడ్డాడు, పెళ్ళెంటపడ్డాడు. మేనకకు ఆయన పూర్తిగా వశుడైపోయాడు. ఇంతగా ఆవిడ అడిగింది కదా అక్కడ మేనక, ఈయన సంగతి ఎంతెంతో చెప్పింది. ఇదేంటిది ఇట్లా తయారైపోయింది ఇక్కడ? అంత చెప్పుకున్న సగంలో కూడా కొంచెం కూడా పరీక్ష చేయలేదు కదా. సెకండ్లో మాయమైపోయింది. ఆవిడే అనుకుంది అప్పుడు, నేను చెప్పిందంత ఏంటి ఇట్లా అయిపోయింది అనుకుంది. ఆవిడ కూడా మాయలో పడిపోయింది. అదంతా మాయ, పూర్తిగా మాయ. వాళ్ళిద్దరికి ఏమైంది? పూర్తిగా వశుడైపోయాడు కదా. వారికి శకుంతల పుట్టింది. వెంటనే మేనక ఆ పసిగుడ్డును అడవిలోనే వదిలిపెట్టి తన పని పూర్తి అయిపోయిందని ఇంద్రుడి వద్దకు వెళ్ళిపోయింది. అంతే, తనకు కావలసిన పని అంతే. వాడి తపస్సుని నాశనం చేయాలా చేసేసింది. లేకపోతే ఇంద్ర పదవి వెళ్ళిపోతాడు. ఇక్కడ బ్రహ్మ పదవి పొందాడు, ఇక ఇంద్ర పదవికి ఎడుతున్నాడు. అందుకని ఇంద్రుడు చేసిన కుతంత్రం విశ్వామిత్రుడికి పాపం. కనిన తర్వాత వదిలేసిపోయింది. ఇక అంతే, వెళ్ళిపోయింది. వరం ఇచ్చాడు కదా రా అని, తపస్సు చేసుకోవాలని విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు.
అప్పుడు ఆ వనంలో సంచరించే సింహాలు, పులుల నుండి ఆకాశంలో సంచరించేటువంటి గ్రద్దలు మొదలైన వాటి నుండి ఆ పసిపిల్లను రక్షించాలని శకుంతలాల పక్షులు, శకుంతలాలు అనేటువంటి పక్షులు చుట్టూ ఉండి రక్షించే ఆ పక్షుల పేర్లవి శకుంతలాలు అనేటువంటివి. ఆ సమయంలోనే నేను అక్కడికి వెళ్ళి ఆ పసిపిల్లను చూశాను. అప్పుడు పక్షులన్నీ నా పాదాలపై వ్రాలి మధురంగా ఇలా అన్నాయి, ఓ కణ్వ మహర్షి, ఈమె విశ్వామిత్రుడి కూతురు. ఆ నీ మిత్రుడు కామక్రోధాలకు లోబడి వాటిని జయించలేక సిగ్గుపడి ఈ పిల్లను ఇక్కడ విడిచి వెళ్ళిపోయాడు. అందుచేత దయచేసి ఈ పిల్లను న్యాసంగా నువ్వే పెంచు అన్నాడు. న్యాసం అంటే ఉంచటము, కొన్ని రోజులు ఉంచుకోమని చెప్పటం అని అర్థం. ఒక వస్తువు కానీ వ్యక్తిని కానీ మరొకరి దగ్గర ఉంచటమే న్యాసం అంటారు. దాచుకోండి అంటారు, కొన్ని రోజులు దాచండి అని. దానికి సంబంధించిన వాడు వచ్చే వరకు బాధ్యతలన్నీ వహిస్తూ తన వద్ద ఉంచుకొని మళ్ళీ తిరిగి అప్పజెప్పటాన్ని న్యాసం అంటారు. సర్వభూత ఋతజ్ఞోహం దయవాన్ సర్వజంతుషు. నాకు అన్ని సకల ప్రాణుల భాషలు తెలుసు, సకల ప్రాణుల యందు నేను దయగలవాడిని. ఈ పిల్ల ఈ అడవిలో శకుంతలాల పక్షుల చేత రక్షించబడింది కాబట్టి ఈమెను అక్కడి నుంచి తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాను. శరీరకృత్ ప్రాణదాత యస్య చాన్నాని భుంజతే క్రమేణైతే త్రయోప్యుక్తాః పితరో ధర్మ శాసనే. శరీరాన్ని ఇచ్చినవాడు, ప్రాణాన్ని కాపాడినవాడు, అన్నం పెట్టినవాడు, జన్మదాత, ప్రాణదాత, అన్నదాత, ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మశాస్త్రంలో చెప్పబడింది. ఈ నిర్జన వనంలో శకుంతలాచే రక్షించబడటం వల్ల శకుంతలేతి నామాస్యాః కృతం చాపి తతో మయా. శకుంతల అని ఈమెకు పేరు పెట్టాను. ఓ బ్రాహ్మణ, ఈ విధంగా ఈమె నాకు కూతురయ్యింది. ఈమె నన్ను తండ్రిగా భావిస్తుంది. ఇది శకుంతల కథ అని మా తండ్రి అయిన కణ్వ మహర్షి ఆ బ్రాహ్మణుడికి నా కథను చెప్పాడు. దానినే నేను నీకు చెప్పాను అని చెప్తున్నది దుష్యంతుడికి. ఓ దుష్యంత మహారాజా, ఇలా నేను కణ్వ మహర్షికి కూతురయ్యాను. ఆయన నా తండ్రి. ఇది నా కథ అంది శకుంతల. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.